వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అడుగులు అడుగేస్తున్న అప్పటి శత్రువులు, డ్యూయెట్లలో మునిగిన ఇప్పటి మిత్రులు. సెక్యూరిటీలకు చెమటలు పట్టించిన ప్రియాంక యాస్టకొచ్చి అర్ధగంట సేపు ఆగమాగం. వన్నెలు వాడుతున్న సీమాంధ్ర వైకుంఠం, ఇప్పటికీ ఆగమాగమైతున్న అశోకం. గాలి మోటార్లొచ్చి గాలి మాటలు చెప్తుండు, నరేంద్ర మోడీని నమ్మొద్దంటున్న జనం. సచివాలయంలో చెరిసగం పాలు, పాలించేతందుకు పెడుతున్న పార్టీషన్లు. అసలు ఆయన గురించి ఏం తెలిసి మాట్లాడుతున్నారు? ఆయన నెత్తి మీద నిమ్మలీక లేని కృష్ణుడు, గడ్డం ఉన్న రాముడు అని ఒక ఆయన పొగుడుతున్నాడు. అదిన్నాక నన్ను ఇంతగానో పొగుడుతుంటే నేను మాత్రం ఎందుకు ఊకోవాలి అని ఆయనతో సోప చేసి ఆయన కంటే ఇంకెక్కువ పొగుడుతున్నాడు. మొన్నటిదాకా నోరు నొప్పి పెట్టేదాకా తిట్టిపోసి ఇప్పుడు మాత్రం మనిద్దరం శుద్ధ పూసలమే అని అలా బలా ఇచ్చుకుంటున్నారు. చంద్రబాబు నరేంద్ర మోడీ ఇద్దరు వీళ్ళెవలో ఎరికేనా ఏక్ నంబర్ యాక్టర్లు. నరేంద్ర మోడీని కేసీఆర్ సన్యాసనే తిట్టిండు కానీ చంద్రబాబు అప్పుడు ఏమన్నాడు ఎరికేనా? నరేంద్ర మోడీ నరాంతకుడు, ముస్లింలను దగ్గరుండి నరికిపిచ్చిండు, ఇసొంచోన్ని ఇడిచిపెట్టొద్దు అన్నాడు. ఈ మాటలనే అంత ఏడాది 2 ఏళ్ళు కూడా కాలే. పాము ముంగీసకున్నంత కోపం ఉండే ఇద్దరు నడమ. కానీ ఇప్పుడు వీళ్ళని మించిన పొలిటికల్ లవర్స్ ఇంకెవ్వరు లేరు. ఒకళ్ళు చిట్కనేలు ఇంకొకరు పట్టుకొని తిరుగుతున్నారు, ఒకరు అడుగులా ఇంకొకరు అడిగేస్తున్నారు. కలిసే ఉంటున్నారు, కలిసే తింటున్నారు, కలిసే మందిని కలుస్తున్నారు, ఆఖరికి కలిసే గుడులు గోపురాలు కూడా తిరుగుతున్నారు. మొన్న ఒక పారి సభ పెట్టిరు చూడు, ఇద్దరు మిత్రులు కలిసి హైదరాబాద్లా. చంద్రబాబు నువ్వు నా పక్కమంటే ఉండాలి ఎప్పటికని గుంజి కుర్చీలో కూర్చుండ పెట్టిండు. దుఃఖం లేనోడు దునపోతును కొనుక్కున్నట్టు రాష్ట్రమంతా కుతకు తుడుకుతుంటే ఆ ఉడుకులో కూడా వీళ్ళు పొత్తుల కాపుకుంటా డ్యూయెట్లు వాడుకుంటున్నారు. ఇప్పుడు ఇడిచిపెడితే పువ్వు గుర్తుతో సైకిల్కు విడాకులు లేని పెళ్లి చేసేటట్టున్నారు వీళ్ళు. చంద్రబాబు ఎటువంటి మనిషి లోకం అంతా ఎరికే. కరెంట్ ఈసారంటే కాల్చి చంపినోడు, జీతాలు పెంచు మా అయ్యా అంటే గుర్రాలు పెట్టి తొక్కిచ్చినోడు, బడి పంతులతో గడ్డి వీక్పిచ్చినోడు, లేని ఇద్దెలు పడి గద్దెకు దూరం అయినోడు. ఎవరికి తెలియదిన సంగతి? నరేంద్ర మోడీకి తప్ప అందరికి ఎరికే. అట్లా అని చెప్పి నరేంద్ర మోడీ ఏమన్నా శుద్ధపూసన అంటే అట్లేం లేదు. రెండు ఒక్కిస్తరాకు మీద కూరలే. చంద్రబాబు మోడీ నడమ నడుస్తున్న ప్రేమ వ్యవహారంలో ఒక్కటి మచ్చుకు చూపిస్తాం చూడుండ్రి. రాబోయే రోజుల్లో కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ గారు అవునా కాదా? चंद्रबाबू के स्वभाव में हमारे दोनों में सॉफ्टवेयर एक ही प्रकार का है. उनके दिमाग में भी डेवलपमेंट चलता है, मेरे दिमाग में भी डेवलपमेंट चलता है. చూసిండ్రా, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే జనం తలరాతలే మారిపోతాయని నరేంద్ర మోడీ అంటాడు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే దేశమే కలకల్లాడుతుందని చంద్రబాబు పొగుడుతాడు. ఇయో గిట్లున్నది ఇలా కథ. బీజేపీ ఎలిగిపోతున్నది, గుజరాత్ మాడిపోతున్నదని లెక్కలు చెప్పుకొచ్చిండు కానీ అంతా ఉత్తముచ్చట్ని అని అవే లెక్కలు బయట పెడుతున్నాయి. గుజరాత్ అల్లారుల పుణ్యకార్యానికి కొబ్బరికాయ కొట్టింది మోడీ గారే అని అందరికి ఎరుకైపోయింది. ఇక ఈయన సంగతి ఎవరికి తెలియదు చెప్పు, చంద్రబాబుకు తప్ప. అందుకే ఇద్దరు అమాయకులు ఇప్పుడు ప్యార్మే పడిపోయామే అని అనుకుంటున్నారు. ఎవరికన్నా రొటీన్ పనులు చేసి బాగా యాస్టకొచ్చి జర్రంత రిలాక్స్ అయిదామని వాళ్ళకు నచ్చిన పనులు చేస్తుంటారు. కొందరు యాత్రలకు పోతుంటారు, కొందరు టూర్లకు పోతుంటారు, ఇంకొందరేమో సినిమాలకో షికార్లకో పోతుంటారు. కానీ ఒక లీడర్ అమ్మ మాత్రం ఇవన్నీ కాకుండా ఇంకేడుకో పోయిందట. పోతే పోయింది కావచ్చు అని అనుకుందామంటే ఎల్లిగాని పెళ్లి మళ్ళీ సాగుకొచ్చినట్టు ఆమె ట్రిప్పు ఎవరికో తక్లీఫ్ తెచ్చిపెట్టిందట. ఇందిరాగాంధీ మన్మరాలు ప్రియాంకమ్మ జర్రంత సేపట్ల ఎంత పరిశాన్ చేసిందమ్మో. ఉత్తరప్రదేశ్ లో అమేధికి ప్రచారానికని 3 వ్యాన్ బండ్లు బందోబస్తు సెక్యూరిటీ నడుమ పోయింది. ఆడదాకా మంచిగానే ఉన్నది. ఆడ నాయనమ్మని యాద్ చేసే తీరు స్పీడ్స్ కూడా దంచి కొట్టింది. అమ్మయ్య మీటింగ్ నిమ్మలంగానే అయిపోయింది, అంత మంచిగానే అయింది అనుకోని పోలీసోళ్ళు ఊపిరి తీసుకున్నది ఆలస్యమే లేదు. ప్రియాంకమ్మ కనిపించకుండా పోయిందట. పురక్క ఇదివరదాకా ఇటీటే ఉండే ఇంతల్నే మాయమైంది. ఎటు పోయింది ఏం కథ? ఇంత మాట కూడా చెప్పలే. ఈ ముచ్చట ఎరికైతే ఏమన్నా ఉన్నదా? ఆయన తమకేమన్నా అయితే ఏంది పరిస్థితి అని నెత్తి నోరు కొట్టుకుంటా దోలాడు పెట్టిరట. ఏం తక్కువ అర్ధగంట సేపు సెక్యూరిటీలకు చెమటలు పట్టించింది. చిన్నగా వెనకసిరి ఎట్లనో కన్నా కష్టాలు పడి ఆ కార్ ద్వారా కనిపెట్టిర్రు. మరి ఎవరన్నా తీసుకుపోయిరా ఏం కథ అని అంటే ఆమెనే కార్ వేసుకొని పోయిందట. అది కూడా ఉత్తిగా షికార్కే కాదు, పబ్లిక్ తోని మాట్లాడి అలా తక్లీఫ్లు అరుచుకునే తందుకేనట. మరి మంచి పనేనా? దానికి ఒవ్వలు తోడు లేకుండా ఒక్కామనే ఓడు ఎందుకంటే ఈ సెక్యూరిటీ చేయంగా పాపం ప్రియాంకమ్మకు మస్తు యాస్టకొస్తున్నదట. ఏడి పోవాలన్నా బయట అడుగేయాలన్నా వాళ్ళు వెనక ముందు చుట్టుముట్టు చేరి గాలానని కూడా చేస్తున్నారు. ఏం తినాలన్నా ఎవరిని కలవాలన్నా వాళ్ళు చెప్పిన తీరే చేయవలసి వస్తున్నదని, ఇట్లయితే లాభం లేదని ఎవ్వరు
చెప్పకుండా జరంత సేపు ఇట్లా మాకు నచ్చిన తీరు ఒక్క ఆమెనే కార్ల పోయిందట. మొత్తానికి సెక్యూరిటీతోని యాస్టకొచ్చి ప్రియాంకమ్మ చేసిన పని గిదన్నట్టు. పాపం ఆమెను కంటికి రెప్పలెక్క కాపాడుకుంటూ వస్తున్న రక్షణ దళాలు పోయి మా మాట ఇంటేనే లేదు, మమ్మల్ని పట్టించుకుంటేనే లేదని హోంశాఖ దగ్గర పోయి గోసెండ పోసుకున్నారట పాపం. తిరిగే కాలు తిరిగి మాట్లాడే నోరు అస్సలు ఊకోదు కదా. నీ కథకు శుభం కార్డు పడ్డది, నీ రేషన్ కార్డు శినిగిపోకుండా జాగ్రత్త వాడు అని ఎల్కకి కాదు శిల్కకి చెప్పిన తీరు చెప్పినా ఇనిపించుకున్న పాపాన పోతలేడు. చెప్తే ఇననోళ్ళని షడంగా చూడాలంటారు కానీ ఈయన చరిత్రలు కలిసిపోయినా కూడా ఇంటలేడు. వచ్చేటప్పుడు ఎట్లొస్తుందో ఏమో ఈయనకు తెలివి. వండిన కుండాగది వంగిన పొద్దాగది అని అందరికి ఎరికే కదా. అట్లనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు, ఓడిచిపోయింది, ఎక్కడి కథ అక్కడ ఉంది. ఎవళ్ళు ఏం చేసినా ఇక లాభం ఉండదు, చేయబోయినా కుదరదని అందరికి ఎరికే. కానీ మన గ్రేట్ ఆంధ్ర మీద ఉన్నాడు కదా, అదే అశోక్ బాబు. ఆయన ఏమంటున్నాడో ఇన్నోన్రి. అవసరమైతే బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్ను యూటీ చేయాలని చెప్పి కూడా ఆయన కోవడం జరిగింది. అర్థమైందా ఈ సన్నాసి ముచ్చట? తెలంగాణ సీమాంధ్ర పంచాయతీ ఒడిచిపోయి జనం ఎవలంతల వాళ్ళు నిమ్మలంగా ఉంటే ఈ మొనగాడు వచ్చేమంటాడు హైదరాబాద్ను యూటీ చేయాలని నరేంద్ర మోడీ చెప్పినా అంటాడు. ఉన్నతానుండేటట్టు లేడు కదా. కనీసం ఆ 10 ఏళ్ళన నిమ్మలంగా ఉండాలన్న సోయే లేనట్టుంది. గడికో పారి తెలంగాణలో ఏలు పెట్టి మురుక చూస్తున్నాడు. మిస్టర్ మేధావి అశోక్ బాబు, బుడ్డపోరగాళ్ళకు కూడా నీ పనితనం అర్థమైపోయింది. ఇప్పుడు యూటీ చేయాలి గీటీ చేయాలి హైదరాబాద్ అంటే నీ తాట తీసుడు మాత్రం గ్యారంటీ. అయినా ఇది అయ్యే పనేనా? ఆడ జేజమ్మ కథలు పడి లేని ఉద్యమం చేయబోయి చెయ్యి కాల్చుకున్నావు. ఇప్పుడు మళ్ళేంది నీ లొల్లి? నోరు గులగుల పెడుతున్నదా ఏంది అని అడుగుతున్నారు తెలంగాణ జనం. ఉద్యమాలు లేవు కాబట్టి నిన్నెవరు దేక్తలేడు, అది అందరికి ఎరికే. లేని పంచాయతీయకు జాగ్రత్త అని కూడా అంటున్నారు. అన్నదమ్ములు ఏర్పడితే ఏం చేస్తారు? ఎవ్వల్ పాలు వాళ్ళకిచ్చి ఎవ్వరికి రావాల్సిన వాళ్ళకి ముట్ట చెప్పి నిమ్మలంగా ఉండుండ్రి అని చెప్పి తోలుతారు. మరి ఇల్లు ఒకటే ఉంటే ఏం చేస్తారు? 2 దర్వాజాలు పెట్టి ఎవ్వరితో వాళ్ళకి చేస్తారు కదా. అట్లనే మన తాన ఎవరికో కొత్త బాటలు పరుస్తున్నారట. జూన్ 2 తారీఖు దగ్గర పడుతున్నది కదా, అంతా నెల రోజులే ఉన్నదిగా. అప్పటి వరకల్లా తెలంగాణల పాలు తెలంగాణలకు, ఆంధ్రోల పాలు ఆంధ్రోలకు వంచాలే కదా. అదే పనులు ఉన్నారు ఇప్పుడు పెద్ద సార్లు. అప్పులు ఆస్తులు వంచుడు ఒడిచిపోయింది. ఇప్పుడు సచివాలయం ఉన్నది కదా, అదే సెక్రటేరియట్, దానికి 2 దిడ్లు పొడుస్తున్నారు. తెలంగాణ మంత్రులు ఎటు దిక్కు నడవాలి, ఆంధ్ర మంత్రులు ఏ తోవ పండి పోవాలనే దానికోసం. వెనుక బాదుకు గోడ గులగొట్టి ఆడ గేటు పెడుతున్నారు ఆంధ్ర మంత్రులు నడిచేతందుకు. ఇక ముంగటి బాదుకు ఇంకొకరు వాడుకునే తందుకు అన్నట్టు. 10 ఏళ్ల దాకా మనోళ్ళకు అక్కడోళ్ళకు ఒక్కటే బంగ్లా కదా ఉండేతందుకు. అప్పటిదాకా ఇట్లనే అన్నట్టు. సీమాంధ్రోళ్ళు కొత్త బంగ్లా కట్టుకుంటే ఆంధ్రలా అప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. మరి ఉన్నన్ని రోజులన్నా కీసులాడకుండా ఉండాలంటే ఎవరిది వాళ్ళకు ఉండాలని ఎవరి పాలు వాళ్ళకు పెడుతున్నారు. అగో మాకు పాతిళ్ళు ఇచ్చిర్రు వాళ్ళకు కొత్తది ఇచ్చిండ్రు అని తిట్టుకోకుండా ఇద్దరికి మంచి బంగ్లానే ఇస్తున్నారట. పాత బంగ్లా కూడా మంచిగా సున్నం వేసి ఏమైనా చెట్లు చెద ఉంటే కొట్టిపారేస్తున్నారట. ఇక రేపు పొద్దుగాల తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి ఎదురెదురు వచ్చి నేను జరగా అని తిట్టుకోకుండా పార్టీషన్ పెట్టేస్తున్నారు. ఇన్ని రోజులు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, ఒడిచిపోయింది. ఇప్పుడన్నా జర ఎవలంతలా వాళ్ళు ఉండురు నిమ్మలంగా అని చెప్తున్నాడు గవర్నర్ సారు. మీకోసమే నేను వచ్చిన, మీ కష్టాలు తీర్చి కన్నీళ్ళు తుడుస్తందుకు కాటన్ తువ్వాలు రెడీగా పెట్టుకున్నా అని ధైర్యం చెప్తున్నాడు. మరి ఇదంతా నిజమేనా? పోని గద్దకి ఏనుగు పుట్టిందని వెంట్రుకతోని కొండను గుంజుతున్నా అని, ఏం లేని గుజరాత్ని నేనే అభివృద్ధి చేసినా అని చెప్తున్నాడు కదా. మరి ఇదన్నా కరెక్టేనా అని అంటే ఈయన కోతలు నేతి బీరకాయల నెయ్యి తీరు, పాలకూరల పాల తీరే అని ఎరకైంది. ఉద్ధరిస్తానికి కొత్తగా వచ్చిన ఆ సార్ మీదనే పచ్చి నిజాల వాటిది. నరేంద్ర మోడీ అంటే నరేంద్ర మోడీ ఉన్నాడువా. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక హైదరాబాద్లకు అప్పుడు సభ పెట్టిండ్రు ఇదే పువ్వు గుర్తోళ్ళు. అప్పుడు ఏం మాట్లాడిండు ఎరికేనా? ఎల్బీ స్టేడియంలా తెలంగాణ ఇచ్చుడు అంటే బిడ్డను బతికిచ్చి తల్లిని చంపేసినట్టే అన్నాడు. कि कांग्रेस पार्टी ऐसे कैसे डॉक्टर है, बेटे को तो जन्म दिया लेकिन माँ को मौत के घाट उतार दिया. గంత కిరాతకుడు. తెలంగాణ అంటేనే నచ్చది నాకు. ఈయన మర్మాన తల్లి సొమ్మంతా గుంజుక తిన్నట్టే చేస్తుంటాడు నరేంద్ర మోడీ. తెలంగాణ మీద ఎట్లయితే దొంగ ప్రేమ చూపించిండో ఇప్పుడు సీమాంధ్రలు కూడా అట్లనే చూపిస్తున్నాడు. సీమాంధ్ర మొత్తం నరేంద్ర మోడీ రాక కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నట్టు, ఈయన వచ్చినాకనే ముఖం కడుక్కోవాలన్నట్టు, నరేంద్ర మోడీ లేకపోతే గుడి దర్వాజాలు తీయొద్దు, దేవుళ్ళకు పూజలు చేయొద్దు అన్నట్టు ఫీల్ అవుతున్నట్టున్నాడు. సీమాంధ్ర అనాథ కాదు, మీకు అన్న లెక్క నేనున్నా అని మాట్లాడుతున్నాడు. అయ్యా నరేంద్ర మోడీ గారు, ఏం చేస్తూ ఉండి సీమాంధ్రకు అన్న పోస్టు భర్తీ చేసి నిన్ను మించిన మేధావులు బొచ్చెడు మంది ఉన్నారు ఆంధ్రలో. తెలంగాణ వాళ్ళని సీమాంధ్రోళ్ళు మోసం చేసినట్టు వాళ్ళని ఏడిపించి ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నావు.
మిస్టర్ మోడీజీ, నువ్వు ఏమన్నా కారు కూతలు కూసుకోగాని తెలంగాణ వాళ్ళు జయంగా సీమాంధ్ర ఆగమైందని బట్టేబాజీ మాటలు మాట్లాడితే మంచిగుండదు అంటున్నారు సార్ జనం. ఓట్ల కోసం వచ్చినావు, ఆ పని చూసుకో. నేరగాళ్ళను ఓడగొట్టాలని మంచిగానే చెప్తున్నావు రాజా, సూపర్ ముచ్చట. మరి ఎక్కువ మంది నేరగాళ్ళకి టికెట్లు ఇచ్చింది మన పువ్వు పార్టీ కదా, యాది లేదా? ఆ ముచ్చటెందుకో చెప్పవు, అలా నోడగొట్టమంటావా మరి? చెప్పు అని అడుగుతున్నారు పబ్లిక్. ఓట్ల కోసం నీచం మాటలు మాట్లాడుతున్నావు. ఏదో ఫేస్బుక్ ట్విట్టర్లలో మాట్లాడి టీవీల భజనతోటి వెలిగిపోయినావు కానీ నువ్వేదో మొగుల మీదకి వెళ్ళి దిగొచ్చిన మనిషి అయితే కాదు కదా. రేపు పొద్దుగాల నువ్వు ప్రధానమంత్రి అయినా ఇట్లనే ఉంటుంది వ్యవహారం. ఇండియాను అమెరికా లెక్క మారుస్తా అని చెప్తున్నావు. 15 ఏళ్ల సంది గుజరాత్ న్యూయార్క్ లెక్క ఎందుకో చేయకపోతివి. గుజరాత్ రాష్ట్రంలోనే సంటి పొరగాళ్ళు ఎక్కువ మంది చచ్చిపోతున్నారని లెక్కలు చెప్తున్నాయి. గదాని గురించి ఎందుకు మాట్లాడవు? ఏదో మసిపూసి మారేడుకాయ చేద్దాం అనుకుంటున్నావు కానీ పబ్లిక్ కూడా ఆలోచన చేస్తున్నారు. జర తెలంగాణ మీదకి వచ్చే వరకల్లా జర జాతోటుండు, సోయి తెచ్చుకో. ఒక సినిమాల హీరోకి అక్క లెక్క చేసినామే ఇంకో సినిమాల వదిన లెక్క చేస్తారు. ఒక సినిమాల అన్న లెక్క చేసిన అయినా ఇంకో సినిమాల బాబాయ్ లెక్క చేస్తుంటారు. స్టోరీకి తగ్గట్టు క్యారెక్టర్ల రిలేషన్లు కూడా మారుతుంటాయి కదా. కానీ రియల్ లైఫ్లో ఉన్న రిలేషన్నే రియల్ లైఫ్లో క్యారెక్టర్లో ఇరికిద్దామంటే ఓ డాటర్ వాళ్ళ డాడీకి షాక్ ఇచ్చిందట. పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు కోడికి, ఎదిగిన బిడ్డ బిజీ అయినప్పుడు తండ్రికి ఉండే ఆనందం ఇట్లుంటది. సినిమాలనే కాదు, ఒక్కోసారి సినిమా యాక్టర్ల ముచ్చట్లలో కూడా మస్తు ఇచ్చంత్రాలు అవుతుంటాయి. లోకనాయకుడు కమల్ హాసన్ అలియా స్వాతిముత్యం తీస్తున్న కొత్త సినిమా ఉత్తమ విలన్. ఇక ఈ సినిమాల కథ ప్రకారం ఈయనకో బిడ్డ ఉండాలన్నట. ఆ క్యారెక్టర్ కు ఎవరిని పెట్టాలనా అని బాగా ఆలోచన చేసి ఎవరిన ఎందుకో జున్నసొంటి పిల్ల కమల్ హాసన్ బిడ్డే శృతి హాసన్నే పెడదాము, మీ నాయనతోని కలిసినట్టి అని అంటే సంకలు గుద్దుకొని సంబరపడి సరే అంటదని అనుకున్నారు. ఇదే ముచ్చట ఎండితెర భాగ్యలక్ష్మి శృతమ్మ చెప్తే ముచ్చటంతా మంచిగా విన్నాక అయ్యో నాకు కూడా చేద్దామనే ఉన్నది, మా నాయనతోని కలిసి తీయాలనే నాకు కూడా మస్తు ఇష్టం ఉన్నది, కానీ ఈ నడుమ నాకు డిమాండ్ ఎక్కువయ్యి వేరేటోళ్ళ సినిమాలు చాలా ఒప్పుకున్నా, మరి నాకేమెరక ఈ ముచ్చట పాడే అని నెత్తి నోరు కొట్టుకున్నదట. ఇప్పుడు నాకు తింటానికి కూడా తీరువాటం దొరుకుతలేదు, ఆల్రెడీ ఒప్పుకొని తారీఖులు కూడా ఇచ్చేసిన కాబట్టి ఇది కుదరని ముచ్చట్ని అని సీముడు ఒక్కటి చీదకుంటా బాధతోనే చెప్పిందట. సరే మరి ఏం చేస్తాం, ఎట్లా రాసుంటే గట్ల అవుతుంది, క్యారెక్టర్ కే వేరే టామెను పెడతామని చూసి ఇంకొక ఆమెను సినిమా మందం కమల్ హాసన్ బిడ్డని చేసిర్రు. మరి నా బిడ్డ ఎండి తెర మీద ఎలిగిపోతుంటా నాకు కూడా టైం అయినంత బిజీ అయిందని సంబురపడి సాగర సంగమం తీరు డాన్స్ ఆడుతున్నాడో లేకుంటే నాకు కూడా టైం ఇస్తలేదని బాధపడుతున్నాడో ఎరికైతలేదు అనుకుంటున్నారు ఈ ముచ్చటెరిక చేసుకున్న మర్మయోగి ఆయన బిడ్డ అభిమానులు. దేవుళ్లకు ఏడాదికో పారి జాతరలు చేస్తుంటారు, కళ్యాణాలు చేస్తుంటారు, ఊరేగింపులు చేస్తుంటారు. కానీ ఆచారం ప్రకారం ఒక గుళ్ళే ఇంకేమో చేస్తున్నారట. సర్వే జన సుఖినో భవంతు అని ఆలు చేస్తున్న పనేందో మీకు చూపిస్తందుకే మేము వార్త పట్టుకొచ్చినాం. భక్తితో చూసి తరించి కొండ్రి. ఇదేం కూడా గుర్తుపట్టిరా, చూసిన వాళ్ళు గుర్తుపడతారు కానీ మన పక్క రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం ఈ గుళ్ళే గోపురం ఉన్నది కదా, ఈ గోపురాన్ని కూడా శానే చరిత్ర ఉన్నది. దీని కృష్ణదేవరాయ గోపురం అంటారట. ఆ గోపురం మీద ఉన్న కలశాలకు నిన్న పూజ చేసిర్రు. మరి అంతెత్తు మీద ఉన్న కలశాలకు ఎట్లా చేసిర్రు పూజ అని అంటే ఇట్లా ముందుగాల గోపురం మీదకి వెళ్ళి పంచలోహ కలశాలను తీసి పైలంగా పట్టుకొచ్చి కోనేట్లా మంచిగా రాసి కడిగిర్రు. ఇక ఆయన కసిరి బొట్టు పెట్టి దండలేసి పట్టు శాల్వలు కప్పి పూజలు కూడా చేసిర్రు. ఆ కట్టె ఆకులు కూడా ఒక్క తీరు ఆకులు కాదట, మామిడి, రావి, మర్రి, జువ్వి, మేడి చెట్టు ఇట్లా 5 తీర చెట్ల కొమ్మల ఆచారం ప్రకారం కడతారు. బాపనోలు మంత్రాలు చదువుతుంటే డోలు సన్నాయి సప్పుల నడుమ గుడి చుట్టూ ఇట్లా ప్రదక్షిణలు కూడా చేస్తారు. పూజ అంతా అయిపోయినాక ఇట్లా మళ్ళా మోసుకొచ్చి ఏ గోపురం మీదకి వెళ్ళైతే తీసిర్రో ఆన్నే ఆ తీసిన కాన్నే మళ్ళా నిలబెడతారు. ఇక మీదకి ఎక్కించినాక మళ్ళీ ఒకసారి ఇట్లా అభిషేకం కూడా చేస్తారు. ఇక అందరు మంచిగా ఉండాలని దేవుడు అందరినీ సల్లా చూడాలని ఇట్లా ఏడాదికోపారి చేస్తుంటారట. మరి చూసిన వాళ్ళు ఆడికెళ్ళే దండం పెట్టుకోరిగా. కొత్త బండి కొన్నాక చక్కగా గుడికి పోయి బండి మంచిగా ఉండాలి, పెట్రోల్ ఎక్కువ తాగొద్దు, టక్కర్లు అసలే కావద్దు అని దేవునికి మొక్కుతుంటారు కదా. కానీ ఒక తాన మాత్రం బండికి, గుడికి, పూజలకు ఇడదీయలేని ఫేవికాల్ లింక్ ఉంది. ఏంది బండ్లకు పూజ చేపించే స్పెషల్ కూడా అని అంటే కాదట. మరేంది మనం వయసుద్దాం. ఇడో మోటార్ బండికి నిండుగా దండలేసి ఉన్నాయి కదా, మరి కొత్త బండి కావచ్చు పూజలు చేసి బొట్లు పెట్టి అట్లా ముస్తా వేసిర్రేమో అనుకుంటే మీరు కందిపప్పులా కాలేసినట్టే. ఎందుకంటే ఆ బండికున్న అస్సలు కథ ఎరికైతే నోరు 1/2 మీటర్ అంత తెరిచి పరేషాన్ అవుతారు. రాజస్థాన్ లో ఓ ఊళ్ళే గీ గుడి ఉన్నది. గీ పోట్వలున్న పేరు బందాయ్, ఓ గీనదే గీ బుల్లెట్ బండి. ఈయన చానేళ్ల కిందట ఈ బండి మీదకి వెళ్ళి పోతుంటే టక్కరే చచ్చిపోయిందట. నా తీరు ఎవ్వరు చచ్చిపోద్ది ఇట్లా అని ఆ తొవ్వ పొంటే తిరుక్కుంటా వచ్చిపోయేటోళ్లకు టక్కర్ కాకుండా కాపాడుతున్నదని అక్కడ
ఇద్దరు దిక్కుల నమ్మకం అంట. అంతేకాదు ఆ బండికి కూడా చాలా మహిమలు ఉన్నాయట కూడా. ఆ బండిని చాలా దినాల కింద పోలీసు వాళ్ళు పోలీస్ స్టాండ్లకు తీసుకుపోయిర్రట. తెల్లారే మళ్ళా 7 కేలు అయితే తీసుకుపోయిర్రో అనేది తేలింది. ఇట్లా కాదని ఎవరికో అమ్మేస్తే కూడా అట్లనే మళ్ళా ఎవ్వరు లేకుండా దానంతలదే అడికొచ్చి ప్రత్యక్షమైంది. జనాలు కూడా బండికి ఆత్మకు అతీత శక్తులున్నాయని నమ్మి ఇట్లా గుడి కట్టి ఊదుక తింటందుకు పలారాలు పెట్టి ఊదిబత్తీలు ముట్టించి దండలేసి దండం పెట్టి పూజలు చేస్తున్నారు. మొత్తానికి సొంటి మహిమలున్న మంచి ఆత్మలు అలా బండ్లకు శక్తులు కూడా ఉంటాయి అన్నట్టు. జంతువులకు ఈ నడుమ మనుషుల మీద ప్రేమలు బాగా పెరిగిపోతున్నాయి. అట్లనే ప్రేమ కొద్దీ ఓ జంతువేదో ఉన్నతాన నిమ్మలంగుండక పబ్లిక్ను పలకరిద్దామని ఊళ్ళే దాకొచ్చింది. వచ్చేదేదో వచ్చింది కానీ దాని గాచారం బాలేక తక్లీఫ్లో పడ్డది. కానీ దాని గోస చూస్తుంటే మాత్రం పాపం అనిపిస్తున్నది. ఏడికెళ్ళి వస్తున్నాయో ఏమో మూగజీవాలు గాని పాపం జనాల తానికొచ్చి ఇరకబడుతున్నాయి. వరంగల్ కాడ ఇగో గీ ఎలుగు వంటి ఏడదారి తప్పిందో ఏమో గాని ఆయనతో వచ్చి బాయిల పడ్డది. పొద్దుగాల ఎవలో అటు దిక్కొచ్చి చూసే వరకల్లా ఇట్లా మీదికి ఎక్కనికి దండలాడుకుంటా కనిపించింది. అది నీళ్ళల్లనే ఈత కొడుతుంది, ఆలాడుతుంది, కిందికి మీదికి చేస్తుంది. ఆఖరికి గా కొండిలను పట్టుకొని ఎక్కనికి చూస్తున్నా చూడుర్రి. అరే రే గా కొండలను కొరికి కొరికి రక్తం గారుతున్నది నోట్లకెళ్ళి దానికి. పాపం దాని బాధ అది పడుతుంటే ఊరోళ్ళంతా ఏదో జాతర అవుతున్నట్టే వచ్చి కూర్చున్నారు. ఆ వెనకసిరికి అడవాఫీస్ వాళ్ళకి ఫోన్ చేసిర్రంట దాన్ని పట్టుకోవమ్మని. ఇగో ఇట్లా అయింది వరంగల్లా. రోడ్డు మీద మనం ఒక్కల మంచిగా పోతే సరిపోదు కదా, అవతలోడు కూడా మంచిగా రావాలి. ఎవ్వరు సరిగ్గా నడిపేయకపోయినా టక్కర్లై పానాల మీదకి వస్తుంది. అట్లనే ఒక తాన ఏదో టక్కరైందట. ఆడ ఒక ఆయనని కాపానికి ఒకళ్ళు పడుతున్న కష్టం యాస పడకుండా తోటి మంచి పానాలు కాపానికి వాళ్ళు చేస్తున్న సాయం ఏ తీరుగున్నదో ఒక్క పాలు చూడుండ్రి. కానీ ఏం టక్కర్లు అవుతున్నాయేమో నిన్నీయాల బుడ్డ బుడ్డ బండ్లకు టక్కర్ అయితేనే పెద్ద పెద్ద దెబ్బలు తాకుతున్నాయి. అసొంటిది బస్సుకే టక్కర్ అయితే అందులో పరిస్థితి ఏం చెప్పుర్రి. ఉత్తరప్రదేశ్లో అట్లనే అర్ధరాత్రి పూట బస్సుకు టక్కర్ అయింది. బస్సులున్న పబ్లిక్ ఇట్లా దెబ్బలు తాకి రక్తాలు కారుతుంటే అందులున్న డ్రైవర్ది మాత్రం చిన్న గోస కాదమ్మా. ముంగటికెళ్ళి లారో బస్సు వచ్చి గట్టి గుద్దినట్టుంది. బస్సు అంతా తుక్కు తుక్కు అయింది. ఎదురుంగొచ్చి గట్టి గుద్దే వరకలా ముంగటి బాగా మొత్తుకపోయి ఎల్ల రాకుండా అందులో ఇరికిండు. ఆ చుట్టుముట్టునోళ్ళు అంతా రాత్రిపూట కూడా వచ్చి సాయం చేస్తున్నారు. ఇక గుంజినా ఏం చేసినా రాకపోయే వరకలా ఇట్లా కోసే మిషన్ తెచ్చి లైట్ పెట్టి జాగ్రత్త చూసుకుంటా అడ్డమున్న వీటిని కోసి తీసేస్తున్నారు. ఇక చిన్నగా చిన్నగా కోసుకుంటా ఇట్లా మెల్లగా ఇనుపరేకులను తీస్తున్నారు. పాపం ఆ డ్రైవర్ కూడా దెబ్బలు బాగానే తాకినట్టున్నాయి. కానీ ఎంతసేపటి సంది ఆస్త పడుతున్నాడో ఏమో అట్లా. ఇక మొత్తానికి అటిట్ చేసి కోసైనా సరే బయటికి తీసిరమ్మా ఇలా కడుపు సల్లగుండా. ఇక ఆలస్యం చేయకుండా బిరాన్ని అంబులెన్స్ పిలిపించి అని లేచి తోలిచ్చిరు దవాఖానకు. ఇక ఆఖరికి ఆ డ్రైవర్ కోసం మొత్తానికి ఇట్లా తీరిందమ్మా. మీ ఇంట్లోకు పాము వచ్చిందని తెలిస్తే ఏం చేస్తారు? ముందుగాల భయపడతారు. ఆ వెనక సిరి దాన్ని కొట్టేతందుకో ఎల్లగొట్టేతందుకో ప్రయత్నం చేస్తారు. కానీ ఒక ఇంట్లకు ఇట్లనే పాము వచ్చింది. మరి భయపడుడు కాకుండా దాన్ని కొట్టి సంపేషుడు కాకుండా ఒక ఆయన ఏం చేసిండంటే గిజ్జేసిండు. పాము వచ్చిందంటే పానం గజ్జునోనికి పారిపోయేటోళ్ళని చూసినాం. కానీ గిడొక ఆయన సంచేసుకొని నిండు చేతులు అంగేసుకొని చక్కగా పోతున్నాడు కదా. పోయినాన సరిగ్గా పోయి ఆడ కింద చేతి పెట్టి పైకి తీసే వరకల ఏమున్నది? అది పెద్ద నాగం పాము. అగో చిన్న పొడుగు లేదు కదా, అది మనిషి కంటే ఎక్కువ ఉన్నది. పడిగిప్పి బుసలు కొడుతున్నది. కానీ దాంతో ఎట్లా ఆటలాడుతున్నాడు చూడుండ్రి వాడు. పట్టుకొని చేయి గుంజుతుంది కావచ్చు కిందీసి పెట్టిండు. అది అంతెత్తు లేచి పడిగిప్తే ఆడ దాని ముఖంలో ముఖం పెట్టి చూస్తున్నాడు. అది పుసుకునేట నురుకుతేమని ఉన్నదా? మళ్ళా తుప్పలకి ఇట్లా పోతే దొరికి పాడైతదా? అమ్మయ్య మళ్ళా చేతులకు తీసుకున్నాడమ్మా. ఇక చిన్నగా మెల్లగా ఆడుకో ప్లాస్టిక్ దెబ్బ తెప్పించి అండ్లకు జొర్రిస్తున్నాడు దాన్ని. మరి పామేమో గంత పెద్దగా ఉన్నది, పడుతుంది అండ్ల మరి. అటీ చేసి మొత్తానికి పట్టించిండమ్మా అండ్లా. కానీ ఈ ధైర్యాన్ని దయ్యాలు ఎత్తుకపోను చిన్న ధైర్యమా చిన్న కథ నవ్వింది. ఇంకొక చిన్న వార్త బాకీ ఉంది, చూసేయండి. సజీవ శిల్పయ్య కేవీపీ రామచంద్రరావుకు తమ్ముని లెక్కనే తయారైండు పవన్ కళ్యాణ్. ఆయననేమో పార్లమెంట్లో ప్లకార్డు పట్టుకొని నిలబడితే ఈయన నరేంద్ర మోడీ వెనుక చేతులు కట్టుకొని నిలబడుతున్నాడు. నరేంద్ర మోడీ పక్కబండి నిలబడకపోతే జనం లొల్లి పెడుతున్నారట. అందుకే మోడీ మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ లేచి ఆయన బాడీగార్డ్ లెక్క వెనుక నిలబడుతున్నాడు. నరేంద్ర మోడీని ఎవ్వరు ఏమన్నా ఊకోనని చెప్పిండు కాబట్టి బాడీగార్డ్ లెక్క నిలబడ్డాడో ఏమో. ఈ ముచ్చట మీద ఇంకో గుసగుస కూడా వినబడుతున్నది. ఏంటంటే నరేంద్ర మోడీ మాట్లాడితే జనం హుషారుగా కనిపించేటందుకు వెనుక పొంటి ఈ పోరాన్ని నిలబెట్టిండ్రు అనుకుంటున్నారు. కానీ నిమ్మలంగా కూర్చోవలసిన పవన్ కళ్యాణ్ సేవలు సంపూర్ణంగా వాడుకుంటున్నారు పువ్వు గుర్తోళ్ళు, సైకిల్ గుర్తోళ్ళు.
ఇవి అలాంటి వార్తలు ఎట్లున్నాయి, మస్తున్నాయి కదా. రేపు ఇంకా మంచి మంచి వార్తలు పట్టుకొస్తా. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి V6.